మార్కాపురంలో విద్యార్థుల చదువు కోసం ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పట్టించుకునే నాథుడు లేక భవనం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. 6 నుంచి 10వ తరగతుల కోసం గదులు నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు గదులు, కిటికీలు, తలుపుల వరకు ఏర్పాటు చేశారు. చివరి దశలో ఉన్న ప్లాస్టింగ్ వంటి చిన్న చిన్న పనులు చేయకుండా వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పాఠశాలకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. సత్వరమే పాఠశాల పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. స్కూల్ కట్టిండ్రు కానీ అది దాన్ని పూర్తి పూర్తి చేసి ఏదైనా వాచ్మెన్ ఏదైనా మాకు ఇబ్బంది లేకుండా చేసినట్టయితే బాగుండేది. కానీ ఇప్పుడు దానివల్ల మాకు ఆడపిల్లలు బయటికి రావాలన్న భయం వేస్తుంది. సారాయి సీసాలు, గంజాయి, నానా పనులన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. దీంట్లోకి రావాలంటే భయం వేస్తుంది. అసలు మాకు ఎప్పుడు ఏ టైం ఏం జరుగుతుందో అసలు భయపడి వస్తున్నాం. మేము పూర్తి చేస్తారా, దీన్ని వదిలేస్తారా? మరి మేము మాకు కొంచెం ఏదైనా ఇల్లులు వదిలేసి వెళ్ళిపోయారు సార్. అసలు బయటికి తలుపులు తీసుకొని బయటకు రావాలంటే భయం వేస్తుంది సార్. మాకు అది అంత ఇబ్బంది అయింది. చుట్టుపక్కల మాకు హై స్కూల్ గ్రౌండ్ ఉంది. 2 ఎకరాల 220 సెంట్లు ఉంది. ఈ సెంట్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది చాలా కట్టడం లేకుండా పోయింది. చుట్టుపక్కల ఇళ్ళకి పాములు రావడము, చిన్నపిల్లల్ని ఇక్కడ మన రీసెంట్గా ఒక పాపని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. పట్టుకుంటే కేకలేస్తే వదిలేసి వెళ్ళిపోయారు. తాగడం, కొట్టుకోవడం, ఇక్కడే గంజాయి తాగడం, కొట్టుకోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఎన్నోసార్లు మేము స్టేట్మెంట్ ఇచ్చాము, మొబైల్లో దాంట్లో వాట్సాప్లో స్టేటస్లు ఇచ్చాం. దీనికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది రీసెంట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఈ మధ్య చెత్త కూడా ఇక్కడ వేయడం స్టార్ట్ చేశారు. ఏమని అడిగితే మీది గవర్నమెంట్ ల్యాండ్, మీకేం సంబంధం, మేము 3 రోజుల్లో తీసేస్తాము అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఉన్న చోట్ల చుట్టుపక్కల ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, గ్రౌండ్లో ఆడుకోవడానికి వస్తున్నారు. అడిగితేనేమో ఫండ్స్ లేవు, అవి లేవు అని చెప్తున్నారు. సగ కారణాలు చెప్తున్నారు. తప్పితే ఎవరు చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. దయచేసి మా దయించి ఎవరైనా అధికారులు రెస్పాండ్ అయ్యి దీన్ని కొంచెం తొందరగా సహకరిస్తే బౌండరీ, కనీసం టెంపరీ బౌండరీ అయినా వేస్తే కొంచెం రీసెంట్గా దీన్ని క్లీన్ చేయించి చాలా మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటామండి. శుభ్రంగా తాగి గోల్ చేసి ఇక్కడ రోజు ఆదివారం వచ్చేసరికి గొడవలు జరుగుతున్నాయి. నైట్ కూడా ఎప్పుడు లైట్లు వేసి ఉంటారు. ఎప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు ఏ టయాన్ని చూసినా పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ లేకుండా శుభ్రం చేసి చుట్టూ గోడ పెట్టి, ఎటు లేకుండా గోడ పెట్టి శుభ్రం చేసి లైట్లు వేస్తే శుభ్రంగా ఉంటుంది అనుకుంటారు.